Hello all, welcome to our YouTube channel Unfiltered UPSC. This is Dr. Bhavna and ఈరోజు మనం క్లాస్ 11th ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ సిరీస్లో ఉన్నాము. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీజనలైజేషన్. సో బిఫోర్ హెడింగ్ ఇన్ టు అవర్ టాపిక్, మనం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూడు టర్మ్స్ మీనింగ్ తెలుసుకుందామండి. అండ్ వాట్ ఈస్ ద మైనర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ వర్డ్స్. సో ఇప్పుడు మనం రీజనలైజేషన్లో వాట్ ఈజ్ రీజనలైజేషన్ అండ్ వాట్ ఈజ్ రీజనలిజం, ఈ మూడు చూస్తాం. So region, as we all know, any geographical location or geographical unit మనం తీసుకున్నట్టయితే అది రీజన్ అని కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ రీజన్లో చాలామంది పీపుల్ ఉంటారు కదా. ఈ రీజన్లో ఈ స్పెసిఫిక్ జాగ్రఫికల్ రీజన్లో ఉన్న పీపుల్కి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఒక కామన్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే మేమందరం ఒక కామన్ అన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. ఇది మా ఊరు, ఇది మా కల్చర్ అని చెప్పేసి దాన్ని రీజనలిజం అని అంటారు. అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ మెనీ వే. అంటే ఈ పర్టికులర్ ఊర్లో ఆర్ ఏ పర్టికులర్ రీజన్ ఆర్ ఎనీ జోగ్రఫికల్ ఏరియా తీసుకున్నట్టయితే అది కామన్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, కామన్ కల్చర్, అంటే ఫెస్టివల్స్ కానీ ఆర్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు తెలుగు కల్చర్ అలా చూసుకున్నట్టయితే ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఎక్స్, ఇది ఏపీ అనుకోండి. సో ఓకే, వీ బిలాంగ్ టు ఏపీ, మాది తెలుగు నేల, ఇదిలా ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీస్ ఉంటాయి చూడండి, దీన్ని రీజనలిజం అని అంటాం. అండ్ రీజనలైజేషన్, ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ రీజనే పొలిటికల్ పర్పస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ ఇంకా డీసెంట్రలైజ్ అయిపోవడానికి ట్రై చేస్తుంటారు కదా, దాన్ని రీజనలైజేషన్ అని అంటాం అన్నమాట. సో ఈ పర్టికులర్ రీజన్లో ఉన్న పీపుల్ని ఒక రీజనల్ కమ్యూనిటీగా కన్సిడర్ చేయాలి అని అంటే డేవిడ్ మిల్లర్ అనే అతను ఈ 5 కేటగిరీస్ ఇచ్చాడండి. సో ఇవేంటంటే షేర్డ్ బిలీఫ్స్, వాళ్ళందరికీ కామన్ బిలీఫ్ సిస్టమ్ ఉండాలి. అండ్ ఎక్స్టెండెడ్ ఇన్ హిస్టరీ, ఇదేంటంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ ద్వారా వలస వచ్చి కొన్నిసార్లు చాలామంది ఊళ్ళో వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ నివసించడం స్టార్ట్ చేస్తారు. సో అలా కొత్తగా వెళ్ళిపోయి అక్కడ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని రీజనల్ కమ్యూనిటీ అని అనమండి. ఎందుకంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీకి అది రీజనల్ కమ్యూనిటీ, వాళ్ళకి ఆ రీజన్తో చాలా లాంగ్ అఫిలియేషన్ ఉంది అని చెప్పాలి అంటే వాళ్ళకి ఆ స్థానంతో ఉన్న రిలేషన్షిప్ ఇట్ షుడ్ ఎక్స్టెండ్ ఇన్ టు హిస్టరీ, చాలా పాత రోజుల నుంచి ఉండాలి. యాక్టివ్ ఇన్ క్యారెక్టర్స్, కనెక్టెడ్ టు ద పర్టికులర్ టెరిటరీ. సో ఈ పర్టికులర్ పీపుల్ బిలాంగ్ టు దిస్ పర్టికులర్ రీజన్ అని కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అండ్ మార్కెడ్ ఫ్రమ్ అదర్ కమ్యూనిటీస్ బై ఇట్స్ డిస్టింక్ట్ పబ్లిక్ కల్చర్, డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్ పబ్లిక్ కల్చర్. ఇట్ మే బీ త్రూ దేర్ ఫెస్టివల్స్ అవ్వచ్చు, అండ్ త్రూ దేర్ through their festivals, language or food. ఇదేదైనా కానీ పబ్లిక్గా డిస్ప్లే అయ్యే కల్చర్ అది డిస్టింక్ట్గా ఉండాలి. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ రీజనలిజం, దాని మేనిఫెస్టేషన్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. సో మనం ఇండియన్ సినారియోలో చూసుకుంటే రీజనలిజం అనేది ఈ కేటగిరీస్లో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇదేంటంటే డిమాండ్ ఫర్ రీజనల్ ఆటోనమీ విత్ ఇన్ ద స్టేట్. సో వీళ్ళు ఏంటంటే స్టేట్లోనే ఉంటారు, అంటే మాకు సపరేట్ స్టేట్ అయిపోవాలి, కంట్రీ అయిపోవాలి అలా ఉండవు వీళ్ళ ఆస్పిరేషన్స్ వచ్చి. వీళ్ళు ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్లోనే ఉంటాం కానీ మాకంటూ కొంచెం ఆటోనమీ కావాలి, అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం కానీ ఆర్ ఎల్స్ ప్రిజర్వేషన్ ఆఫ్ దర్ కల్చర్, వాళ్ళ యొక్క కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆర్ ఎనీథింగ్ లాంగ్వేజ్ పరంగా కానీ కొంతవరకు ఆటోనమీ అనేది కోరుకుంటారు. సో మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రీజన్స్ ఈ ఆటోనమీ కోసం పోరాటాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి న్యూస్లో. లైక్ మిజో హిల్స్లో అండ్ హిల్ రీజన్స్ ఆఫ్ నాగాల్యాండ్, మణిపూర్, వీటన్నిటిలో ఏంటంటే రీజనల్ ఆటోనమీ కోసం మూమెంట్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్. సో ఈ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ రీజనలిజం ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ దేనికోసం అంటే స్టేట్హుడ్, మాకంటూ సపరేట్ స్టేట్ కావాలి అనేసి. సో మనం ఇక్కడ తెలంగాణ కూడా డిస్కస్ చేయొచ్చు. సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎగ్జాంపుల్ అంటే అది ఆల్రెడీ స్టేటే,
కాకపోతే రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని డిగ్రేడ్ చేసి యూనియన్ టెరిటరీ చేశారు కదండి. సో మళ్ళీ వాళ్ళు అక్కడ పొలిటికల్ పార్టీస్ కానీ లోకల్ కమ్యూనిటీ మళ్ళీ మా స్టేట్హుడ్ మాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి దే ఆర్ మేకింగ్ దర్ పాయింట్. అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ కూడా చూసుకుంటే వాళ్ళది ఏంటంటే సపరేట్ స్టేట్హుడ్ కోసమే అనేది మనకు తెలిసిందే. సో ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ రీజనల్ మూమెంట్స్ ఆర్ రీజనలిజంని మనం డిమాండ్ ఫర్ స్టేట్హుడ్ కేటగిరీలో చూసాం. నెక్స్ట్ సపరేటిజం అని అంటే డిమాండ్ ఫర్ సపరేట్ స్టేట్. సో డిమాండ్ ఫర్ ఫుల్ స్టేట్హుడ్కి సపరేటిజంకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, సో ఈ పర్టికులర్ రీజన్ అనేది ఆల్రెడీ ఒక స్టేట్లో భాగమై ఉంటుంది. సో ఆ స్టేట్ నుంచి సపరేట్ అయ్యి మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి అనేది ఈ పర్టికులర్ కేటగిరీ. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బోడోల్యాండ్ మూమెంట్ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తుందండి. అక్కడ ఆ స్టేట్లో ఉన్న బోడో డామినేటెడ్ టెరిటరీస్ అన్ని కలిపి సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి వీళ్ళ ఎజిటేషన్. ఆర్ఎల్స్ మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. సో జార్ఖండ్ ఏంటంటే బీహార్ నుంచి విడిపోయి బీహార్ని సపరేట్ చేసి జార్ఖండ్ ఫామ్ అయింది. మధ్యప్రదేశ్లో నుంచి సపరేట్ అయ్యి ఛత్తీస్గఢ్ ఫామ్ అయింది. సో ఈ రెండింటికి చాలా మైనర్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఒక యూనియన్ టెరిటరీగా ఉన్న రీజన్స్ కానీ లేకపోతే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న రీజన్స్ కానీ స్టేట్హుడ్ కోసం పోరాడుతుంటాయి. ఇదేంటంటే ఆల్రెడీ స్టేట్లో భాగమై ఉన్న రీజన్సే సపరేట్ అయిపోయి ఆ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్గా ఫామ్ అవ్వాలని వీళ్ళ డిమాండ్. అండ్ సెసెషన్ ఫ్రమ్ యూనియన్, ఇదేంటంటే కంప్లీట్గా మాకు అసలు కంట్రీతోనే సంబంధం వద్దు, అసలు ఇండియాలోనే పార్ట్ వద్దు, వాళ్ళు ఏంటంటే సపరేట్గా కంట్రీగా కంప్లీట్ సెసెషన్ ఫ్రమ్ ద సెంటర్ కోరుకుంటారు. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే ఖలిస్తాన్ మూమెంట్. ఇది సిక్ కమ్యూనిటీకి టోటల్గా సపరేట్ కంట్రీ కావాలి, దాని పేరు ఖలిస్తాన్ అని ఉండాలి అని చెప్పి వీళ్ళ డిమాండ్ అనమాట. సో ఇలాంటి మూమెంట్స్ని మనం సెసెషన్ ఫ్రమ్ ద యూనియన్ కేటగిరీ కింద డిస్కస్ చేస్తాం. అండ్ ఈవెన్ గ్రేటర్ నాగాలాండ్, ఇది మనం ఇండిపెండెన్స్ టైంలో అండ్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా కొన్ని రోజులు చూసుకుంటే వీళ్ళ డిమాండ్ ఏంటంటే నాగా డామినేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కలిపి వాళ్ళకంటూ ఒక సపరేట్ గ్రేటర్ నాగాలిం అనే ఒక కంట్రీ ఫామ్ చేసుకోవాలి అండ్ అది వాళ్ళు సెల్ఫ్ రూల్ చేసుకోవాలి అని చెప్పి వీళ్ళ డిమాండ్. సో ఇది ఇన్ని ఫార్మ్స్గా మనకి రీజనలిజం అనేది మేనిఫెస్ట్ అవుతుంది. సో రీజనల్ మూమెంట్స్, సో అసలు ఈ రీజనలిజం ఉండడం వల్ల ఆ పర్టికులర్ రీజనల్ కమ్యూనిటీకి మనం రీజనల్ మూమెంట్స్ చేస్తారు అని చెప్పాం కదండి. సో వాట్ ఆర్ దీస్ యాక్చువల్లీ రీజనల్ మూమెంట్స్ అంటే దే ఆర్ ఐడెంటిటీ, అంటే డెఫినేషన్ పరంగా చూసుకుంటే దీస్ ఆర్ ఐడెంటిటీ మూమెంట్స్ దట్ డిమాండ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఆర్ సెల్ఫ్ రూల్. సో స్పెషల్ ప్రివిలేజెస్ డిమాండ్ చేస్తాయి ఆర్ సెల్ఫ్ రూల్ డిమాండ్ చేస్తాయి అండ్ ఐడెంటిటీ మూమెంట్స్, వీటిని రీజనల్ మూమెంట్స్ అని అంటాం. సో ఇవన్నీ డిమాండ్ చేస్తుంటాయి ఇదంతా ఓకే. అండ్ వాట్ కుడ్ బి ద రీజన్స్ చూసుకుంటే మనకి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, అంటే వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆర్ పొలిటిసైజేషన్ చేసేసి ఈ పర్టికులర్ కమ్యూనిటీ మాకు ఇది సపరేట్ కావాలి, పొలిటికల్ గెయిన్స్ కోసం అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ రీజన్స్ ఏంటంటే చాలా వైడ్ డిస్పారిటీ ఆఫ్ డెవలప్మెంట్ అండి. అంటే ఒక రీజన్లో చాలా ఎక్కువ డెవలప్మెంట్ ఉండడము ఆర్ ఇంకో రీజన్లో చాలా తక్కువ డెవలప్మెంట్ ఉండడము. ఈ డిస్పారిటీ వల్ల ఏంటంటే ఓకే మేము ఇక్కడ వెనకబడిపోతున్నాము, మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవాలి అని అంటే మాకు సపరేట్గా అయిపోవాలి అని చెప్పేసి స్టార్ట్ అవుతుంటుంది ఈ ఫీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ పర్పస్ ఆఫ్ ఐడెంటిటీ ఇది మనం ఎగ్జాంపుల్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటే చూసుకోవచ్చు. అంటే అప్పట్లో ఉన్న మద్రాసా స్టేట్ నుంచి విడిపోయి ఒక తెలుగు పీపుల్కి సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి మనం స్ట్రగుల్ చేస్తాం కదా. అండ్ పొట్టి శ్రీరాములు ఫాస్ట్ ఇంటూ డెత్ చేసి తెలుగు ఐడెంటిటీ ఉండాలి, తెలుగు పీపుల్కి సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి ఇదేంటంటే ఫర్ ఐడెంటిటీ. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి ఈచ్ మూమెంట్ వెనకాల. అండ్ జోగ్రఫికల్ ఐసోలేషన్, సో విత్ ఇన్ ద స్టేట్లోనే ఒక లొకేషన్కి ఇంకో లొకేషన్కి చాలా డిస్పారిటీ ఉండడం వల్ల ఆ రెండింటికి డెవలప్మెంట్కి కావాల్సిన డిమాండ్స్ కూడా చాలా వెరీగా ఉంటాయి. సో దాని పర్పస్ కోసం కూడా ఈ స్ట్రగల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్బాల్ నారాయణ్ అనే వ్యక్తి ఈ రీజనల్ మూమెంట్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అదేంటంటే సూప్రా స్టేట్, ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్.
సో సూప్రా స్టేట్ అంటే ఇవేంటంటే ఒక్క స్టేట్తోనో 2 స్టేట్స్తోనో కాదు, చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. సో ఈ చాలా వాస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ జోగ్రఫికల్ యూనిట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే నార్త్ వర్సెస్ సౌత్. సో మనం కొన్ని డిబేట్స్ అవి చూస్తుంటాం కదండి, సౌత్ వర్సెస్ నార్త్, మనకి ద్రవిడియన్ మూమెంట్స్ అని కానీ. సో ఇవేంటంటే సూప్రా స్టేట్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇంటర్ స్టేట్ అంటే బిట్వీన్ 2 స్టేట్స్ ఆర్ 2 or 3 స్టేట్స్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కర్ణాటక మధ్యలో, ఏపీ తెలంగాణ మధ్యలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ కానీ, గోదావరి డిస్ప్యూట్, ఇలా 2 స్టేట్స్కి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ ఆర్ దీని ద్వారా రైజ్ అయ్యే రీజనల్ మూమెంట్స్ కానీ, రీజనలిజం యాటిట్యూడ్ కానీ, ఇది ఇంటర్ స్టేట్ కిందకి వస్తుంది. అండ్ విత్ ఇన్ ద స్టేట్లోనే ఫామ్ అయ్యే ఆ రీజనల్ మూమెంట్స్ని మనం ఇంట్రా స్టేట్ కిందకి కేటగరైజ్ చేస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ బోడోల్యాండ్ మూమెంట్ మనం పైన డిస్కస్ చేస్తాం కదా, ద సేమ్. సో విత్ ఇన్ ద స్టేట్లోనే వెనకబడిపోయిన రీజన్స్ కానీ, డిస్టింక్ట్ ఉన్న రీజన్స్ కానీ వాళ్ళు ఒక సపరేట్ కేటగిరీ కింద కన్సిడర్ చేసుకొని దే డెవలప్ దిస్ రీజనల్ యాటిట్యూడ్ అండ్ ఈవెన్చువల్లీ అవి రీజనల్ మూమెంట్స్లో కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఆఫ్ రీజనలైజేషన్ అనేది మనం ఇండియాలో చూసుకుంటే హిస్టారికల్గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనం డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో లేవు. సో ఇప్పుడు 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది మనం ఒకసారి చూసుకుంటాం. అంటే ఇట్ ఈస్ ఆల్సో ప్రాసెస్ ఆఫ్ రీజనలైజేషన్ కదా. సో డ్యూరింగ్ ఇండిపెండెన్స్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1950s చూసుకుంటే మనకి మన ఫస్ట్లో కాన్స్టిట్యూషన్లో అన్ని స్టేట్స్ అన్నీ కలిపి 4 కేటగిరీస్ కింద క్లాసిఫై చేశారండి. సో ఇవి ఏంటంటే మేజర్గా గవర్నర్ ప్రావిన్సెస్ అన్ని పార్ట్ ఏలో, ప్రిన్స్లీ స్టేట్స్ డామినేటెడ్ అన్ని పార్ట్ బిలో, అండ్ సెంట్రల్ కమిషనర్ దగ్గర ఉండేవి పార్ట్ సిలో, అండ్ అండమాన్ అండ్ నికోబార్లో ఉండేది పార్ట్ డిలో అనేది ఇంక్లూడ్ చేశారు. సో మనకి ఫస్ట్లో 1950s దిస్ వాజ్ ఆర్ డివిజన్ ఆఫ్ స్టేట్స్. తర్వాత మనకి 1953 నుంచి లాంగ్వేజ్ బేసిస్ మీద స్టేట్ ఫార్మేషన్ కోసం స్ట్రగుల్ అనేది ఎక్కువైపోయింది. అండ్ దట్ టు మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే అప్పట్లో ఉన్న స్టేట్ ఆఫ్ మద్రాస్లోనే తెలుగు స్టేట్ కోసం, తెలుగు పీపుల్ కోసం ఒక సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి ఎజిటేషన్ స్టార్ట్ అవ్వడం, గొడవలు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీనికోసం అనేసి అసలు ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి, ఎలా స్టేట్స్ని డివైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ కమిషన్స్ ఫామ్ అయ్యాయి. సో అవి ఏంటంటే ధార్ కమిషన్. ఇది ఏంటంటే డినై చేస్తుందండి, బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ స్టేట్ ఫార్మేషన్ అనేది ఇట్స్ నాట్ ఫీజబుల్ అని చెప్పి చెప్తుంది. మనం కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసమే స్టేట్స్ అనేది డివైడ్ చేయాలి అని చెప్తుంది. నెక్స్ట్ జేవీపీ కమిటీ. ఈ కమిటీ కూడా సేమ్, ఇది పైన చెప్పిన ధార్ కమిటీ రికమెండేషన్స్ ఇది కూడా అప్హోల్డ్ చేస్తుంది. కాకపోతే 1953 వరకు వచ్చే వరకు ఈ ఎజిటేషన్స్ అనేది చాలా ఇంటెన్సిఫై అవుతాయండి. సో స్పెషల్గా మళ్ళీ ఫజల్ అలీ కమిషన్ ఫామ్ చేయాల్సి వస్తుంది సెంటర్కి. సో ఈ కమిటీ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ కోసం 4 ఫ్యాక్టర్స్ని సజెస్ట్ చేస్తుంది. అండ్ ఈ కమిషన్ అప్హెల్డ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ బేసిస్ మీద మనం స్టేట్స్ని రీఆర్గనైజ్ చేయొచ్చు అని చెప్తుంది ఫజల్ అలీ కమిషన్. సో అండ్ ఆల్సో ఈ పైన మనం క్లాసిఫై చేసిన 4 పార్ట్స్గా పార్ట్ ABCD ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా అబాలిష్ చేయమని రికమెండ్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం ఒకే లాంగ్వేజ్ పరంగా అయితే డివైడ్ చేస్తాము సరే, కాకపోతే ఈ 4 ఫ్యాక్టర్స్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని చేయాలి స్టేట్ రీఆర్గనైజేషన్ అని చెప్తుంది. అదేంటంటే యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ కంట్రీ, లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ హోమోజెనిసిటీ, ఫైనాన్షియల్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఈ 4 ఫ్యాక్టర్స్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అని చెప్తుంది. సో దీని ప్రకారంగా పార్లమెంట్ అనేది 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేస్తుంది టు మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ది స్టేట్స్ రీఆర్గనైజేషన్. అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కూడా పాస్ చేస్తుంది. అండ్ అప్పుడు ఉన్న ఆ పార్ట్ ABCD క్లాసిఫికేషన్ అనేది అబాలిష్ చేసి 14 స్టేట్స్ అండ్ 6 యూనియన్ టెరిటరీస్ ఫామ్ చేస్తుంది. సో మనం ఆ స్టేట్స్ అనేవి ఏ ఆర్డర్లో ఫామ్ అయ్యాయి అండ్ మేజర్గా మనం చూసుకున్నట్టయితే 3 phases ఫామ్ అవుతాయండి ఈ రీఆర్గనైజేషన్ అనేది. మేజర్గా మనకి 1950s to 60s మధ్యలో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం
ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనది ఫస్ట్ ఈ స్టేటే ఫామ్ అవుతుంది బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ మీద. అండ్ సెకండ్ చూసుకున్నట్టయితే అప్పుడు స్టేట్ ఆఫ్ బాంబే నుంచి సపరేట్ అయిపోయి గుజరాత్ అండ్ అంటే అప్పుడు స్టేట్ ఆఫ్ బాంబే ప్రావిన్స్ని రెండు సపరేట్ చేసి గుజరాతీ డామినేటెడ్ పీపుల్ కోసం గుజరాత్ అండ్ మరాఠీ స్పీకింగ్ పీపుల్ కోసం మహారాష్ట్ర డివైడ్ చేస్తారు. ఇది 1960. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాద్రా నగర్ హవేలీ అనేది ఈ రెండు సపరేట్ యూనియన్ టెరిటరీస్ మనకి 1961లో అవి యూనియన్ టెరిటరీస్గా ఫామ్ అవ్వడం జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా దమన్ అండ్ దీవ్ గుజరాత్ ఏరియాలో ఉంటుంది. అండ్ గోవా కూడా మనకి 1962లో అప్పటికే అది యూనియన్ టెరిటరీగానే రికగ్నైజ్ చేస్తారండి, అప్పటికి స్టేట్హుడ్ రాదు. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్ మనం ముందు డిస్కస్ చేస్తాం కదండి, స్ట్రగుల్ ఫర్ గ్రేటర్ నాగాలిం, అది ప్రీ ఇండిపెండెన్స్ లెవెల్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది ఈ నాగాలిం కోసం డిమాండ్ అనేది. సో ఆ డిమాండ్ని మనం అడ్రస్ చేయడం కోసం సెంటర్ అనేది అప్పుడు నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని పిలువబడేది. ఇది మొత్తం అస్సాం కింద కేటగరైజ్ చేసేవాళ్ళు. సో దీని నుంచి నాగా డామినేటెడ్ పీపుల్ అందరికీ నాగాల్యాండ్గా సపరేట్ చేసి దీనికి 1963లోనే స్టేట్హుడ్ అనేది వచ్చింది. ఇది ఫస్ట్ ఫేజ్. లేటర్ 1970s to 1990s చూసుకున్నట్టయితే మేజర్గా మనకి నార్త్ ఈస్ట్లోనే ఎక్కువ కనిపిస్తుందండి. ఇది మొత్తం రీఆర్గనైజేషన్ అనేది మేజర్గా నార్త్ ఈస్ట్లో మనకి ఉంటుంది. అదేంటంటే 1972లో మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్. ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ అని కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్ ఈ మూడు స్టేట్స్కి ఒకేసారి 1972లో స్టేట్హుడ్ అనేది వస్తుంది. తర్వాత స్టేట్ ఆఫ్ సిక్కిం అనేది మన ఇండియాలో కలవడం, దానికి స్టేట్హుడ్ రావడం 1975లో జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లేటర్ 1987లో అరుణాచల్ ప్రదేశ్కి, మిజోరంకి 87లో స్టేట్హుడ్ అనేది వస్తుంది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఫర్ ఈజీ పర్పస్ అన్నిటికంటే నదరన్ మోస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనేది అరుణాచల్ ప్రదేశ్. మనం కింద చూసుకుంటే మిజోరం అనేది సదరన్ మోస్ట్ స్టేట్. సో పైన ఎక్స్ట్రీమ్, కింద ఎక్స్ట్రీమ్ స్టేట్కి నార్త్ ఈస్ట్లో అన్నిటికంటే లాస్ట్ మనకి స్టేట్హుడ్ వస్తుంది. అన్నిటికంటే ఫస్ట్ నాగాల్యాండ్ 1962లోనే వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్లో 72లో మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్. ఓకే, అండ్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ మనకి 1971లో ఫామ్ అవుతుందండి. ఇది ఏంటంటే హిల్ ఏరియాస్ ఆఫ్ పంజాబ్ నుంచి సపరేట్ చేసి అండ్ కొన్ని ఏరియాస్ ఆఫ్ ఏమంటారు ఇక్కడ హిమాచల్ స్టేట్స్ అన్నిటిని ఆ డిస్ట్రిక్ట్ని మొత్తం కలిపి హిమాచల్ ప్రదేశ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫేజ్, ప్రజెంట్ ఫేజ్, ఇదేంటంటే 2000s నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది మనకు ఫస్ట్ చూసుకున్నట్టయితే 2000లో మనకి 3 స్టేట్స్కి స్టేట్హుడ్ అనేది రావడం జరుగుతుంది. అదేంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి సపరేట్ అయిపోయి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి సపరేట్ అయ్యి ఛత్తీస్గఢ్. ఈ 3 స్టేట్స్కి 2000లోనే స్టేట్హుడ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ రీసెంట్ వన్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అనేది రెండుగా విడిపోయి ఏపీ అండ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ 2014లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి ఫార్మేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ స్టేట్ రీఆర్గనైజేషన్స్. సో మనం ఈ మ్యాప్ బేసిస్ మీద చూసుకుంటే థర్డ్ ఫేజ్, ఓకే, ఓన్లీ 4 స్టేట్స్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ మేజర్గా మనకి నార్త్ ఈస్ట్ ఎక్సెప్ట్ హిమాచల్ ప్రదేశ్. అండ్ నార్త్ ఈస్ట్లో కూడా మనం చూసుకున్నట్టయితే 2 బ్యాచెస్గా వస్తాయి. నార్త్ అండ్ సౌత్ ఎక్స్ట్రీమ్ స్టేట్స్ ఏమో అన్నిటికంటే లాస్ట్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర మధ్యలో. సో ఇలా చూసుకుంటే మీకు త్వరగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ మనకి ఇంకా యాక్టివ్గా రీజనల్ మూమెంట్స్ ఉన్నాయండి. అంటే ఏంటంటే మాకు సపరేట్ స్టేట్హుడ్ కావాలి అండ్ సపరేట్ రీజన్గా ఐడెంటిఫికేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు మనం యాక్చువల్ చూసుకున్నట్టయితే మోర్ దెన్ 31 యాక్టివ్ డిమాండ్స్ ఉన్నాయి. కాకపోతే నేను ఇక్కడ ఫ్యూ ఇంపార్టెంట్ మేజర్ మూమెంట్స్ని మెన్షన్ చేశాను. లైక్ గోర్ఖాల్యాండ్, ఇది వెస్ట్ బెంగాల్లో సిలిగురి కారిడార్ దగ్గర ఉంటుందండి ఆ రీజన్. బోడోల్యాండ్ అస్సాం, సౌరాష్ట్ర ఇన్ గుజరాత్, మరాఠ్వాడా రీజన్ ఇన్ మహారాష్ట్ర అండ్ మాల్వా రీజన్ ఇన్ ఎంపీ. ఇవి ఎగ్జాంపుల్స్ అండి యాక్టివ్గా ఉన్న రీజన్ మూమెంట్స్. సో ఈ రీజనల్ మూమెంట్స్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ కూడా సర్టన్ ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది కదా, అవేంటో చూద్దాము. సో అవేంటంటే జోనల్ కౌన్సిల్స్. ఈ జోనల్ కౌన్సిల్స్ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో చూసాం. అంటే
మనం 1956లో స్టేట్ ఆఫ్ ఏపీ ఫామ్ అయినప్పుడు దాని తర్వాత ఇది ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్ ద్వారా ఈ జోనల్ కౌన్సిల్స్ అనేది కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఇండియాని 5 జోన్స్గా డివైడ్ చేసి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ అని చెప్పి ఆ యొక్క రీజన్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ కోసము అండ్ ఆ యొక్క రీజన్కి సెన్స్ ఆఫ్ నేషనలిజం డెవలప్ చేసుకోవడము, కోఆపరేటివ్గా వర్క్ చేయడం కోసం అని చెప్పి జోనల్ కౌన్సిల్ అనేది తేవడం జరిగింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ మనం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోనే ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినట్టు స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. సో మనం ఏ స్టేట్ ఫామ్ చేసినా ఖచ్చితంగా అక్కడ ఒకటే లాంగ్వేజ్ ఉంటుంది అని రూల్ లేదు. సో మెజారిటీగా ఒక లాంగ్వేజ్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కాకపోతే మైనారిటీగా కూడా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క రైట్స్ ప్రిజర్వ్ చేయడం కోసం, వాళ్ళ యొక్క నీడ్స్ అడ్రస్ చేయడం కోసం ఈ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీ అనేది తెచ్చారు. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్. ఇదేంటంటే ఆర్టికల్ 263 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో బేస్డ్ ఆన్ పూంచి కమిటీ రికమెండేషన్ ఇది ఫామ్ చేయడం జరిగింది. ఇది కూడా సెన్స్ ఆఫ్ ఫెడరలిజం, కోఆపరేటివ్ ఫెడరలిజంని పెంచడం, ఆ నేషనల్ ఫీలింగ్ని తీసుకురావడం కోసం అండ్ ఓవరాల్గా ఇండియాలో జరగాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి, ఈచ్ స్టేట్ నీడ్ ఏంటి, వీటన్నిటి కోసం అనేసి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఫీచర్స్ చూసుకుంటే ఫైనాన్స్ కమిషన్. ఇది మనం పాలిటీలో డీటెయిల్గా చదువుతామండి. ఈ జిఎస్టీ కౌన్సిల్స్, నీతి ఆయోగ్, ఓవరాల్గా ఇవన్నీ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేసి ఫెడరల్ ఫీచర్స్ని ప్రమోట్ చేసి స్టేట్ డిమాండ్కి తగ్గట్టు రెస్పాండ్ అవ్వడం కోసమే పెట్టుకున్న మెకానిజమ్స్. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ద ఫ్యాక్టర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రీజనలిజం, ఇక్కడ క్వశ్చన్ రాంగ్ టైప్. ద ఫ్యాక్టర్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్: లింగ్విస్టిక్ ఐడెంటిటీ, వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్, డెవలప్మెంటల్ ఇంబ్యాలెన్సెస్. యాక్చువల్లీ ఈ 3 కరెక్ట్ రీజన్సేనండి రీజనలిజం డెవలప్ అవ్వడానికి. ఆల్ ది అబవ్. లింగ్విస్టిక్ ఐడెంటిటీ బేసిస్ మీద అవుతాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల కూడా రీజనలిజం డెవలప్ అవుతుంది, అండ్ డెవలప్మెంటల్ ఇంబ్యాలెన్సెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లైక్లీ కాజ్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా? నాట్. అన్ఈక్వల్ డెవలప్మెంట్, ఇది ఖచ్చితంగా కాజే. ఇమిగ్రేషన్, జాగ్రఫికల్ ఐసోలేషన్. ఇమిగ్రేషన్ కూడా ఒక రీజనేనండి. ఇదేంటంటే ఇప్పుడు బయట స్టేట్స్ నుంచి ఎక్కువ వచ్చేయడము, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అస్సాంలో చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఇమిగ్రెంట్స్ ద్వారా అక్కడ అస్సాం మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో అది కూడా ఒక రీజనే రీజనలిజంకి. డిస్ట్రస్ట్ ఇన్ నేషనల్ పాలిటిక్స్, ఇది కూడా ఒక రీజనేనండి. నేషనల్ పాలిటిక్స్ మీద నమ్మకం లేక మాకంటూ సపరేట్ అయిపోవాలి అని చెప్పి రీజనలిజం అనేది స్టార్ట్ అవుతుంది. జాగ్రఫికల్ ఐసోలేషన్, దిస్ ఈజ్ నాట్ అ రీజన్. జాగ్రఫికల్గా ఒక ఐసోలేషన్ ఉండడం వల్ల రీజనలిజం అనేది ఖచ్చితంగా ఉండాలి అని రూల్ ఏం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు స్టేట్ రీఆర్గనైజేషన్ ఇన్ ఇండియా? మనం ముందు డిస్కస్ చేసాం కదండి, ఫజల్ అలీ, జేవీపీ, ధార్. కానీ దిస్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్. మనం ఇది ట్రైబ్స్ క్లాస్లో చూసాము ఈ కమిటీ గురించి. అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ అ సీక్వెన్స్ ఆఫ్ దర్ అక్విజిషన్ ఆఫ్ స్టేట్హుడ్. సో ఇది మనం ముందు డిస్కస్ చేసినట్టు నేను ఇక్కడ 4 స్టేట్స్ ఇచ్చాను: మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, ఇది మీరు సాల్వ్ చేసి లెట్ మీ నో ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెషన్. సో నేను పైన డిస్కస్ చేసింది మీకు గుర్తుందా లేదా అనేసి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి, వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి. సో linguistic minorities have the right to establish and administer educational institutions of their choice. ఈ స్టేట్మెంట్ కరెక్టా కదా? సో మనం ఇది పాస్ట్ 2 క్లాసెస్లో కూడా డిస్కస్ చేసాము. ఇది ఆర్టికల్ 30 రైట్స్ ఆఫ్ మైనారిటీ కింద ఈ స్టేట్మెంట్ కరెక్టే. స్టేట్ కెన్ హ్యావ్ మోర్ దెన్ 1 అఫీషియల్ లాంగ్వేజ్, ఇది కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ? కాన్స్టిట్యూషనల్ బాడీ. సో మనం పైన చూసుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను, జోనల్ కమిషన్స్ అనేది మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద 1956 యాక్ట్ కింద ఫామ్ అయింది అని. సో ఇది ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయితే అది స్టాట్యుటరీ బాడీ అవుతుంది. ఇది మనం ప్రీవియస్ 2-3 క్లాసెస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి ఇది కాన్స్టిట్యూషన్లోనే ఉంది. ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మనం పైన డిస్కస్ చేసినట్టే ఆర్టికల్ 263 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో అలా జోనల్ కౌన్సిల్ ఈజ్ ద ఆన్సర్. Consider the following statement. Andhra Pradesh is the first state to be formed on the basis of language.
ఇది కరెక్టే, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా. అండ్ తెలంగాణ ఈజ్ ద లాస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు అయితే తెలంగాణ ఈజ్ ద లాస్ట్ అండి. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. Consider the following statements. To form a new state, Constitutional Amendment Act need to be passed. ఇది ఒక పాలిటీ క్వశ్చన్ కూడా అండి. సో మనం ఇది ఆర్టికల్ 3 కింద మనం చూసుకుంటుంటాం కాన్స్టిట్యూషన్లో. అదేంటంటే ఆర్టికల్ 3 and 4 చూసుకున్నట్టయితే కొత్త స్టేట్ని ఫామ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అవసరం లేదు అని మెన్షన్ చేసి ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ వచ్చి రాంగ్. అవర్ కాన్స్టిట్యూషన్ ఆథరైజెస్ ఓన్లీ పార్లమెంట్ టు ఫార్మ్ ఎ న్యూ స్టేట్. సో కొత్త స్టేట్ని ఫామ్ చేసే పవర్ ఎవరికి ఉంటుందండి? పార్లమెంట్కే ఉంటుంది. ఏ స్టేట్ అసెంబ్లీస్కి కానీ ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ ఉండదు. త్రూ పార్లమెంట్ ఫామ్ అవుతుంది కొత్త స్టేట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. పార్లమెంట్ నీడ్స్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ టు చేంజ్ దేర్ నేమ్. సో ఒక స్టేట్ పేరు మార్చాలి అని అంటే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకోవాల్సిన రూల్ ఉందా అంటే లేదు. పార్లమెంట్ కెన్ టేక్ ద డెసిషన్ ఆన్ దిస్ ఆల్సో. సో ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2. అండ్ ఇక్కడితో మనం ఈ క్లాస్ని ఏం చేద్దామండి.